హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము కస్టమర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, బెస్ట్ వేస్ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక కస్టమర్ని హ్యాండిల్ చేయాలంటే మిమ్మల్ని మీరు నమ్మాలి. నేను హ్యాండిల్ చేయగలను, నేను మాట్లాడగలను కస్టమర్తో అని మిమ్మల్ని మీరు నమ్మాలి. అప్పుడే ఒక కేసు కస్టమర్కి కాన్ఫిడెంట్గా మీరు మాట్లాడి క్లోజ్ చేయగలరు. సో ఇక్కడ 2 సినారియో తీసుకున్నాం. ఒకటి, కస్టమర్ని మీరు మొదటిసారిగా కలవడం. రెండోది, ఆల్రెడీ ఫాలోఅప్లో ఉన్న కస్టమర్ని మీట్ చేయడం. సో మనం ఫస్ట్ సినారియో తీసుకుందాం. మీరు ఫస్ట్ టైం కస్టమర్ని మీట్ చేస్తున్నారు. సో మీట్ చేసినప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే మీకు కస్టమరు పాజిటివ్గా రెస్పాండ్ ఇస్తాడు. సో నార్మల్గా మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఎలాంటి కస్టమర్ దగ్గరికన్నా వెళ్ళినప్పుడు మనకి కస్టమర్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ ఎక్కడ చిక్కుతుంది? మళ్ళీ మనము కస్టమర్నే అడగాలి. సో మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, ఎలాంటి క్వశ్చన్ చేస్తే మీకు ఎలాంటి ఆన్సర్ రావచ్చు. సో నార్మల్గా కస్టమర్ని మీట్ చేస్తున్నాం. కస్టమర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ ఆర్ యూ సార్ ఆర్ మేడం, ఎలా ఉన్నారు, ఏమి చేస్తున్నారు, ఎక్కడుంటున్నారు, సో ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈ చిన్న క్వశ్చన్స్ వల్ల, ఈ క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఆన్సర్ చేసేదాన్ని బట్టి మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఈ కస్టమరు ఇంత ఇన్కమ్ వస్తుంది, ఇక్కడిక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఆల్రెడీ ఇతని దగ్గర ప్రాపర్టీ ఉంది, ఇతని దగ్గర ప్రాపర్టీ లేదు, వెహికల్స్ ఉన్నాయి, ఓన్ హౌస్ ఉంది. సో ఇవన్నీ ఒక క్లారిటీ వస్తుంది. సో ఇవన్నీ క్లారిటీ వస్తే మీకు ఒక ఇన్ఫర్మేషన్, ఓకే ఇతనికి ఈ ప్రోడక్ట్ ఈ విధంగా పిచ్ చేయొచ్చు. బట్ మనలో చాలామందికి డౌట్ ఏమంటే, మనము ఈ క్వశ్చన్ అడగవచ్చా? గైస్, ఎంతమంది అయితే సేల్స్ మార్కెటింగ్లో ఉన్నారో అందరూ ఇదే ఇన్ఫర్మేషన్ బట్టి కస్టమర్కి కావలసిన ప్రోడక్ట్ ఇస్తున్నారు. మీరు మొదటి వ్యక్తి కాదు ఇలాంటి కస్టమర్ని హ్యాండిల్ చేయడం. సో కాబట్టి ఇలాంటి డౌట్ అనేది పెట్టుకోకండి, ఈ క్వశ్చన్స్ అడగవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎలాంటి డౌట్ ఉండకూడదు. మళ్ళీ కస్టమర్ ముందర రూడ్గా క్వశ్చన్స్ అడగడం, సార్ మాకు నేర్పించారు ఇలాగా, మీరు చెప్పండి నేను అడిగిన దానికి కాదు. మీరు అడిగే విధానాన్ని బట్టే అక్కడ కూడా రెస్పాన్స్ ఉంటాయి. కస్టమర్ని హ్యాండిల్ చేసే విధానం, రీతి కూడా బాగుండాలి. కొంతమంది ఎంప్లాయీస్, చెప్పాను కదా, వాళ్ళకి డౌట్ ఉంటుంది. క్వశ్చన్స్ అడగవచ్చు, అడగకూడదు, మనకెందుకు వచ్చిన రామాయణం, ఆయన అడిగాడు, మనం అడగమన్నాడు, కస్టమర్ని మీట్ చేయమన్నాడు. ఒక ఎగ్జాంపుల్ తీసుకు, ఒక బ్యాంకరు లోన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే ఎంప్లాయీ కస్టమర్ దగ్గరికి వస్తాడు. కస్టమర్ దగ్గరికి వచ్చి వాడు చేయాల్సిన పని ఏమి, ఈ డీటెయిల్ ముందుగా మాట్లాడుకున్నట్టు ఈ డీటెయిల్ తీసుకోవాలి. కస్టమర్ దగ్గర నుంచి తీసుకొని తర్వాత ఆ ప్రోడక్ట్ ఇలా ఉందని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎంప్లాయీ వచ్చాడు, వస్తేనే కస్టమర్కి, సార్ మేము లోన్ ఇస్తాం సార్, లోన్ తీసుకోండి సార్. ఆయన ప్రొఫైల్ తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఎంత ఇన్కమో తెలియదు, వాళ్ళు ప్రాపర్టీ ఉందా, బిజినెస్ చేస్తున్నాడా, శాలరీడా, ఏది తెలియదు. వస్తేనే సార్ లోన్ ఇస్తాను తీసుకోండి సార్. కస్టమర్ ఇలా చూస్తాడు, ఎంత ఇస్తారు అని అడుగుతాడు. సార్ 3 crore వరకు ఇస్తాం సార్ మేము లోను. అవునా, నాకు 3 crore వద్దు, 40 lakhs చాలు, 40 lakhs ఇవ్వు. అవునా సార్, సరే సార్ ఇస్తాను సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్
ఏం డీటెయిల్ కావాలని మళ్ళీ కస్టమర్ అడుగుతాడు, వీనికి గుర్తుండదు మళ్ళీ. సో ఏమీ లేదు సార్, మీ పేరు చెప్పండి సార్, మొబైల్ నెంబర్ చెప్పండి. ఎందుకు? వీళ్ళు మేనేజర్కి ఇచ్చేకి. ఫ్రెండ్స్, మీరు గెలవాలి. ఇక్కడ మీరు గెలవాలి అంటే మీ గురించి మీరు ఆలోచించాలి. మీరు ఒక లోన్ డిస్బర్స్ చేస్తే మీకు ఒక సక్సెస్ చిక్కుతుంది. అక్కడ ఎవరి కోసమో వర్క్ చేసినట్టు ఇలా వర్క్ చేయకండి. కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లిలాగా నన్నెవ్వరూ చూడట్లేదు, నన్నెవ్వరూ అబ్జర్వ్ చేయట్లేదు అని మాత్రం అనుకోకండి. మిమ్మల్ని హ్యాండిల్ చేస్తున్న అతను ఈ పనులన్నీ చేసి ఆ స్టేజ్కి వచ్చింటాడు. కాబట్టి ప్లీజ్ ఇలాంటి తప్పిదాలు చేయకండి. మీరు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ పని కనేసి ముందుగానే కస్టమర్కి తెలుసు, అందుకే అపాయింట్మెంట్ ఇచ్చాడు. సపోజ్ మీరు మూవీ థియేటర్కి వెళ్తున్నారు సినిమా చూద్దామని, మూవీ టికెట్ అడిగితే ఎవరు ఏమనుకోరు. అదే బస్ టికెట్ అడగనుకో నవ్వుకుంటారు. అవునా కదా? అది మీరు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి యాజ్ ఏ బ్యాంకర్ నువ్వు వెళ్తున్నప్పుడు బ్యాంకరు ఇలాంటివే అడుగుతాడు, ఇలానే బిహేవ్ చేస్తాడు, కస్టమర్కి తెలుసు. నీకు తెలియంది ఏంటి, నువ్వు కొత్త ఉండొచ్చు, నేర్చుకోండి. అది తప్పు అని చూపించకండి. ఓకే, కరెక్ట్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.